పహల్గాం ఉగ్రదాడితో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాయాదీకి మళ్ళీ బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? పదే పదే మనల్ని కవ్విస్తున్న కయ్యాలమారిని ఇంకెంతకాలం భరించాలి? పీఓకేను స్వాధీనం చేసుకోలేమా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? భారత్ పాక్ మధ్య కయ్యానికి కారణం కశ్మీర్. అది భారత్లో అంతర్భాగం, అందులో నో డౌట్. కానీ పాక్ పదే పదే కశ్మీర్పై కయ్యానికి దిగుతోంది. కశ్మీర్లో కొంత భాగం పాక్ ఆధీనంలోనే ఉంది. దాన్నే మనం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకే అంటున్నాం. అది తమదే అని పాక్ అంటుంది. మా భూభాగంలోకి మీరు చొచ్చుకొచ్చారని మనం వాదిస్తున్నాం. నిజానికి అది మనదే అని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఈ 8 దశాబ్దాలుగా మంచు కొండలు రగులుతూనే ఉన్నాయి. రాజా హరిసింగ్ కశ్మీర్ను భారత్లో విలీనం చేశారు. కానీ అప్పటికే గిరిజనుల ముసుగులో పాక్ కొంత భాగాన్ని ఆక్రమించింది. అప్పుడు మనం యుద్ధం చేసిన ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోకపోవడమే చారిత్రక తప్పిదమైంది. అమాయకుల రక్తంతో మంచు కొండలు ఎరుపెక్కడానికి అదే కారణం. దానబ్బ సొమ్ములాగా ఆక్రమించిన కశ్మీర్లో కొంత భాగాన్ని చైనాకు దారాదత్తం చేసింది దాయాది. పాక్ ఆగడాలను ఇంకెంతకాలం భరించాలి? ఇంకెన్ని యుద్ధాలు చేయాలి? ముష్కర మూకకు ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలి? ఆ యుద్ధమేదో పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి చేస్తే సరిపోదా? పీఓకేను లాక్కునేదాకా పాక్ దారికి రాదా? పాక్తో మనం 4 సార్లు యుద్ధం చేశాం. చాలాసార్లు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొన్నాం. వేల ప్రాణాలు బలి తీసుకున్న ఉగ్రవాద రక్తదాహం తీరడం లేదు. మన మంచితనమో లేక సహనమో కానీ పాక్ ఆటలు సాగుతున్నాయి. 4 సార్లు పాక్ను ఓడించిన పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. దాని ఫలితమే దాయాది అంతలా ధైర్యం చేస్తోంది. మన మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తోంది. భారతీయులందరిది ఇప్పుడు ఒకటే ప్రశ్న: ఈ పాక్ను ఇంకెంతకాలం భరించాలి? ఇంకెన్ని ప్రాణాలు బలి పెట్టాలి అన్నదే. మన కశ్మీర్లోని ఓ భాగమే టెర్రర్ జోన్గా మారిపోయి మనపైనే విషం చిమ్మే పరిస్థితిని మనం మార్చలేమా అని. ఎన్నో యుద్ధాలు చేశాం, ఎంతో నష్టపోయాం, పోతూనే ఉన్నాం. అలాంటప్పుడు ఇంకాస్త ధైర్యం చేసి పీఓకేను స్వాధీనం చేసుకోవాలన్నది భారతీయుల ఆలోచన. మనం పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోనంత వరకు పాక్ ఇలాగే కయ్యానికి దిగుతోంది, అమాయకులను బలి తీసుకుంటుంది. ఆ రక్తమేదో యుద్ధంలోనే చిందించి పీఓకేను తీసేసుకుందామన్నది నేషన్ మూడ్. పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటే తప్ప కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించదు. 1947-48 యుద్ధంలోనే దాన్ని వదులుకుని పొరపాటు చేశాం. ఆ పొరపాటు ఫలితం ఇప్పటికే అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొని తిరిగి కశ్మీర్ను పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకోవడమే అన్ని సమస్యలకు సింగిల్ సొల్యూషన్. అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. యుద్ధం ఆమోదం కాకపోయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే మరోసారి యుద్ధం చేయాల్సిందేనంటున్నారు. మోడీ సర్కార్ ఈ దిశగా ధైర్యం చేయాలన్నది వారి సూచన. అది అంత సులభం కాదని అందరికీ తెలుసు. యుద్ధం అంటూ వస్తే మనం కూడా చాలానే కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్నో నిండు ప్రాణాలను బలిపెట్టాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆంక్షల కత్తి వేలాడుతోంది. కానీ వాటన్నింటికీ సిద్ధపడాల్సిందే. రోజు గొడవ పెట్టుకునే బదులు ఒకేసారి చావు దెబ్బ కొట్టి దారికి తెచ్చేసుకుంటే దాంతో మళ్ళీ సమస్యలు ఉండవు. నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దాలుగా పరిష్కారం దొరకని సమస్యలకు సొల్యూషన్ దొరికింది. అయోధ్య సమస్య తీరిపోయింది. ట్రిపుల్ తలాక్కు తలాక్ చెప్పారు. నక్సలిజం చివరి దశకు చేరుకుంది. యూసీసీ అమల్లోకి రాబోతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఇన్ని నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీ అతిపెద్ద సాహసం చేయాల్సిందే. పాక్ను చావచిత్తగొట్టి దారికి తెచ్చేస్తే పదే పదే కశ్మీర్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉండదు. అమాయకుల ప్రాణాలు పోవు. దేశంలోని మిగిలిన సమస్యలు, అభివృద్ధిపై ఫోకస్ పెట్టొచ్చు. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. కొన్నాళ్ళు హడావిడి చేసి మళ్ళీ వదిలేయకుండా ఈసారైనా ఏదో ఒకటి తేల్చాలని జనం కోరుకుంటున్నారు. మరి మోడీ ఆ ధైర్యం చేస్తారా? చేయాలనే కోరుకుందాం.